హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సదర్లాండ్ కంపెనీ వాళ్ళు ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అయితే సదర్లాండ్ కంపెనీ వాళ్ళు మనకు బీపీఓ అలాగే వాయిస్ ప్రాసెస్ పైన వీళ్ళైతే వర్క్ చేస్తారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సదర్లాండ్ కంపెనీ. సో పర్సనల్గా నాకైతే తెలుసు, అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారు. సో దీంట్లో మాత్రం మీరు జాయిన్ అయితే మాత్రం వర్క్ కల్చర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మీ కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు కెరియర్ ఆపర్చునిటీస్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ, మీరైతే తప్పకుండా ఖచ్చితంగా అయితే జాయిన్ అయిపోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ, గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో అయితే చాలా బాగుండాలి. దాంతోపాటు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరైతే ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు ఇనిషియేట్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫర్ క్లెయిమ్ స్టేటస్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్. సో ఏవైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటి స్టేటస్ పైన మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి ట్రైనింగ్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. సో ఇనీషియల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి కంపెనీ వాళ్ళే పూర్తిగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు 0 years. సో యాజ్ ఏ ఫ్రెషర్గా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి నెంబర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మీకు 2.25 lakh నుంచి 2.75 lakh per annum అయితే ఉంటుంది యాజ్ ఏ ఫ్రెషర్గా స్టార్టింగ్లో. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 6 monthsకి మీకు ఇంక్రిమెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో దీంతోపాటు మీకు అలవెన్సెస్ కూడా ఉంటాయి. నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తే నైట్ షిఫ్ట్స్ అలవెన్సెస్, అలాగే వీకెండ్స్లో వర్క్ చేస్తే వీకెండ్స్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్స్లో మీరైతే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అయితే మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సినవి బీపీఓ, కమ్యూనికేషన్ స్కిల్స్, వాయిస్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. సో ఇవి ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. దీనికి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ టైము అలాగే ప్లేస్ చూసుకున్నట్లయితే మీకు 28 July నుంచి 2 August వరకు అయితే ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళాలి. టైమింగ్ చూసుకున్నట్లయితే 11 AM నుంచి 3 PM వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ లొకేషన్ వచ్చేసి 7th floor దివ్యశ్రీ టెక్ రిడ్జ్ బిల్డింగ్, ల్యాంకో హిల్స్, కాజాగూడ, మణికొండ. సో మణికొండలో ఉంటుంది మీకు ఈ ప్లేస్ వచ్చేసి. ఆఫీస్ కూడా చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇనిషియేట్ టు టేక్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ రిక్వెస్టింగ్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ ఫర్ ద అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఆన్ పేషెంట్ అకౌంట్స్ అండ్ టేకింగ్ అప్రోప్రియేట్ యాక్షన్స్. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, సో ఇలాంటి కంపెనీస్, ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో పేషెంట్స్ యొక్క అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ కానీ, లేదంటే వాళ్ళ అకౌంట్స్కి సంబంధించి స్టేటస్, సో ఇవన్నీ మీరు మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో వీటిపైన మీరు కంప్లీట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాంతోపాటు మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంకా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరు ఖచ్చితంగా రెడీగా ఉండాలి. అదైతే ఫస్టే మీరైతే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ అనేది మ్యాండేటరీగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి. సో మోస్ట్లీ మీకు నైట్ షిఫ్ట్స్ అయితే అలొకేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్. సో నైట్ షిఫ్ట్లో వర్క్ చేయమని అడుగుతున్నారు. దాంతోపాటు కంఫర్టబుల్ విత్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో మీకు ఇదైతే వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఉంటుంది. హ్యావింగ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి. దాంతోపాటు రెడీ టు జాయిన్ ఇమ్మీడియట్లీ. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారో సో వాళ్ళకైతే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇస్తారు. అలాగే గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు.
దాంతోపాటు మీకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సాటర్డే అండ్ సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది మీకు. సో ఎవ్రీ సాటర్డే అండ్ సండే మీకైతే ఫిక్స్డ్ వీక్ ఆఫ్. సో మండే టు ఫ్రైడే వరకు మాత్రమే మీకు వర్కింగ్ అయితే ఉంటుంది. సో 2-వే క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వితిన్ ద 25 కిలోమీటర్స్ రేడియస్. సో 25 కిలోమీటర్స్ రేడియస్లో మీరు ఉంటే మాత్రం మీకైతే 2-వే క్యాబ్ ఫెసిలిటీ పికప్ అండ్ డ్రాప్ అయితే ఉంటుంది. దాంతోపాటు టైపింగ్ అయితే ఉండాలి. 30 to 35 వర్డ్స్ పర్ మినిట్ విత్ 90% అక్యూరసీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అలాగే మీకు రెజ్యూమ్ పైన హెచ్ఆర్ హరికిషోర్ అనే పర్సన్ నేమ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ నోట్ అనే ఒక పాయింట్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సదర్లాండ్ నెవర్ రిక్వెస్ట్ పేమెంట్ ఆర్ ఫేవర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. సో జాబ్స్ కోసం వీళ్ళైతే ఎలాంటి డబ్బులు అయితే అడగరు. సో మీరు ఒకవేళ ఎవరైనా అడిగినా కూడా మీరైతే ఇవ్వాల్సిన పని లేదు. ఇవన్నీ జెన్యూన్ జాబ్స్ కాబట్టి సో మీరు ఎలాంటి డబ్బు మాత్రం ఇవ్వాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ సదర్లాండ్ కంపెనీ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో బీపీఓ వాయిస్ ప్రాసెస్లో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.